పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక మంచి కథోలిక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న ఒక తల్లి ఒక గురువు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ప్రేరణ కలుగుతుందయ్యా, దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు ఇవ్వాలని ప్రేరణ కలుగుతుందయ్యా, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు అందించాలని నాకు ప్రేరణ కలుగుతుందయ్యా, కానీ నాకు 7 పిల్లలు, మరి 7 పిల్లలను పెట్టుకొని నేను ఏ విధంగా దేవుని యొక్క సువార్తను బోధించగలను? ఎలా సాధ్యమవుతుందయ్యా? నాకు భయం వేస్తుంది, కానీ నాకు ప్రేరణ కలుగుతుందయ్యా దేవుని యొక్క సువార్తను బోధించాలని అని గురువుతో పలికితే, ఆ గురువు అన్నాడట, అమ్మా నువ్వే అంటున్నావు నీకు 7 పిల్లలని, నీ సువార్త ప్రచారాన్ని నీ 7 పిల్లలకు బోధించటంతో ప్రారంభించమ్మా అని చెప్పాడట. నీ సువార్త ప్రచారాన్ని నీకు దేవుడిచ్చినటువంటి ఆ 7 పిల్లలకి బోధించటం, వారికి సుమాత్రగా చూపించటంతో ప్రారంభించు తల్లి. నేను ఎలా బోధించాలి? బయట వాళ్ళకి కాదు, ముందు నీ పిల్లలకి నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా చూపించు తల్లి. అదే నీ సువార్త బోధ ప్రారంభమవుతుంది. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, సువార్త ప్రచారం అంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పటం మాత్రమే కాదు, మన జీవిత విధానము ద్వారా, మన బ్రతుకుల ద్వారా క్రీస్తుకు సాక్షులుగా మారాలి. మనమే అపర క్రీస్తులుగా మారగలగాలి, మరో క్రీస్తుగా మారగలగాలి. ఇదే ప్రభు యొక్క కోరిక ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసయ్య కోరిక ఇదే. క్రీస్తు భగవానుడు ఈ లోకముల ప్రియులారా 33.5 సంవత్సరాల పాటు జీవించాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది సకల మానవాళిని కూడా కాపాడటం కొరకై, రక్షించటం కొరకై, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విమోచన గావించటం కొరకై, అన్నిటికంటే ముఖ్యంగా స్వర్గరాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని అదిగో మనందరి కూడా ప్రసాదించటం కొరకై, మన రక్షణార్థమై సిలువలో భయంకరమైన వేదనలు పొందాడు, మరణించాడు, 3వ నాడు సజీవుడిగా లేచాడు, లేచి శిష్యులకు కనబడ్డాడు, అనేక మందికి కనబడ్డాడు. పిల్లారా, అనేక మందికి కనబడ్డాడు. ఎందుకు ఆయన కనబడాలి? అవసరం ఏంటి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, శిష్యులకి పదే కనబడ్డాడు. ఎందుకంటే వారిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి, ఆయన నిజంగా సజీవుడే, సృష్టి ఆరంభము నుండి కూడా ఏ వ్యక్తి చేయనటువంటి అద్భుతమైన కార్యం, మరణించినటువంటి తాను సజీవుడిగా లేచాడు. కారణం ఏమిటి అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన మరణానికి అధిపతి, జీవానికి అధిపతి ఆయన నిరూపించుకున్నాడు. నిరూపించుకొని 40 దినాల తర్వాత యేసయ్య స్వర్గానికి వెళుతూ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు శిష్యులకి. ఏమిటి ఆజ్ఞ? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోను, యూదియా, సమరియా సీమలందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి. ప్రభు క్రీస్తు ప్రియులారా మోక్షారోహణమవుతూ తన బిడ్డలమైన మనందరం నుండి కోరుకునేది ఏమిటి అంటే, కోరుకోవటానికి ముందుగా ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం? నా పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను, నా శక్తిని మీకు అనుగ్రహిస్తాను. జ్ఞానస్నానములో ప్రియులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామములో మనందరం జ్ఞానస్నానం పొందినప్పుడు మనందరం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం. పవిత్రాత్మ ధృవీకరణ సాంఖ్యాన్ని పొందుకున్నప్పుడు బిషప్ప గారి ద్వారా మనందరం ఆత్మవశులం అయ్యాం. క్రీస్తులు సైన్యముగా మనం ఉండాలి, సాక్షులముగా మనం ఉండాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా ఆత్మను మీకు ఇస్తానని పలికి ఏమంటున్నాడు? యెరూషలేములోను, యూదియా, సమరియా సీమలనంతటను భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులుగా ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డ, ఈనాడు క్రీస్తు మోక్షారోహణం అవుతున్నాడు.
ఆయన మరణించి సజీవుడ లేచిన తర్వాత 40 దినాల పాటు శిష్యులతో ఉండి వారి కనబడి వారి అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచి వారిని ప్రోత్సహించి ప్రియులారా, వారిని ఇంకా దైవరాజ్యాన్ని గుర్చినటువంటి వేద సత్యాలను వారికి బోధించి 40 దినాల తర్వాత మోక్షారోహణం అవుతున్నారు. మోక్షారోహణం అవుతూ వారికి పలికిన మాట ఏంటి? బిడ్డలారా, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అవును ప్రియులారా, అవసరం. ప్రతి కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డలకి సాక్ష్యాన్ని పలికే విధంగా జీవించాలి. ప్రతి గురువు కూడా తన విచారణ ప్రజలకి ఒక సాక్షిగా ఉండాలి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో చూడండి పిల్లారా, వారందరూ కూడా క్రీస్తు కొరకే మరణించటానికి, కొరడా దెబ్బలు తినటానికి వెనకడుగు వెయ్యలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పెంతెకోస్తు పండగ రోజున అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 32వ వచనంలో మొట్టమొదటి ప్రసంగాన్ని చేస్తున్నాడు. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను, ఈ జరిగిన విషయమునకు మేము అందరము సాక్షులము. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పెంతెకోస్తు పండుగ రోజున ఎంతోమంది జనం ఉన్నారు. అక్కడ ఆత్మవశుడైనటువంటి పేతురు గారు సర్వశక్తి సంపన్నుడై మాట్లాడుతూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి ఈయన ఒక్క భాషలో మాట్లాడుతున్న మనం అర్థం చేసుకుంటున్నాం అన్నప్పుడు పేతురు గారు పిల్లరా తన మొట్టమొదటి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చేసిన ప్రసంగములో వివరించాడు. అయ్యలారా, అనాది కాలం నుండి ప్రవక్తలు ఎదురు చూసినటువంటి మెస్సయ్య ఏనే, ఆయన మీరు చంపివేశారు. అయితే ఆయన సజీవుడిగా సమాధి నుండి లేచాడు. మేము ఆయనకి సాక్షులము. ఈ సాక్షులమని చెప్పినందుకు కాను ప్రియులారా పేతురు గారిని చెరసాలలో వేశారు. అయినా దేవుని మీద ఆధారపడి పౌలు శీలను బంధించారు, చెరసాలలో వేశారు. అయినా సాక్షులుగా ఉన్నారు, మరణించారు. పిల్లారా, ఆధునిక ప్రపంచంలో కొరబడేది ఏమిటి అంటే సాక్ష్యము లేకపోవటం. సాక్ష్యం లేదండి. ఆత్మ లేకపోవటం, సాక్ష్యం లేకపోవటం. మొదట్లో చెప్పినటువంటి ఆ యొక్క ఉదంతముల ప్రియులారా, ఆ తల్లి ప్రేరణ కలిగింది. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, దేవునికి సాక్షిగా ఉండాలని గురువు దగ్గరకు వచ్చింది. అయ్యా, నాకు ఎలా కుదురుద్దయ్యా? 10 మంది పిల్లలు ఉన్నారు, 7 పిల్లలు ఉన్నారు, నాకు కుదరదు కదా దేవునికి ఒక సాక్ష్యం పలకటానికి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి. ఆ గురువు చాలా చక్కగా చెప్పాడు. అమ్మా, నీ సువార్త ప్రచారాన్ని నీ బిడ్డలతో ప్రారంభించు. నీకు బాధ్యత మాత్రం ఇవ్వాలా, నీ వాక్యాన్ని ఆలకించడానికి 10 మంది పిల్లలను కూడా ఇచ్చాడు. అంటే ఏంటి? నీ మంచి జీవితం సాక్ష్యము ద్వారా నీ బిడ్డలను కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మార్చు. అవసరం ప్రియులకు దేవుని బిడ్డలారా. మొన్న ఈ మధ్యలో నేను ఒక విచారణ పండగకు వెళ్ళానండి. బిషప్ తండ్రి గారు అక్కడ 75 సంవత్సరాలు విచారణ అయ్యి 75 సంవత్సరాలు అక్కడ విచారణ అయ్యి ఆ జూబిలీ చేస్తుండగా బిషప్ తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు కొన్ని బహుమానాలు ఇస్తారా, మీరు నాకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తారా అని అడిగారు తండ్రి గారు. విజయవాడ మేత్రాసన బిషప్ గారు ఏమిటి అని అందరూ చూస్తుంటే, మీ విచారణ సుమారుగా 90 సంవత్సరాలు విశ్వాసం వచ్చింది, 70-75 సంవత్సరాల నుంచి విచారణగా ఉంటుంది. మీ నుండి మీ పిల్లలను కొంతమందిని దైవ సేవకై పంపిస్తారా అని అడిగారు. సేవకులు కావాలి, సేవకులకి సహాయం చేసి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కావాలి. దేవుని యొక్క సువార్త ఒక విచారణ జరుగుతుంటే మంచి కార్యం జరుగుతుంది అనుకున్నప్పుడు పిల్లారా, సహాయాన్ని ఏ రూపంలోనైనా కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుని యొక్క సువార్త పరిచర్యలో, దేవుని యొక్క సేవలో నా వంతు కృషిని నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? ప్రభు అంటున్నాడు, మీ సేవ నాకు కావాలి. మోక్షారోహణం అవుతున్న యేసయ్య పలికిన మాట ప్రియులారా, ఇది గురువుల, మఠవాసుల, బోధకుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుని, ప్రతి కుటుంబ యజమాని, క్రైస్తవ కుటుంబ యజమానుని, యజమానురాల యొక్క బాధ్యత ప్రియులారా. నీ విచారణలో జరుగుతుందా? సువార్త పరిచర్య కొరకై ఒక మంచి కార్యం జరుగుతుందా? దాని కొరకై నీవు నీ శ్రమ ద్వారా, నీ తాళంతుల ద్వారా, నీకు దేవుడిచ్చిన ధనము ద్వారా ఎందుకు సహాయం చేయలేకపోతున్నాం మనం? బాధాకరమైన విషయం ప్రియులారా.
మన తండ్రి గారు మాట్లాడారు. దేవుని సేవలో మీ సహాయం ఏంటి? ఆశ్చర్యం ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫాదర్లకు ఏమైంది? కార్లు ఉన్నాయి. ఫాదర్లకు ఏమైంది? సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఫాదర్లకు ఏమైంది? అది ఉంది, ఇది ఉంది అంటున్నాం. కానీ మీ పిల్లోని పంపించరాదు సెమినరీకి, మీ పాపను పంపించరాదు అమ్మగారికి. అదొద్దు మనకి, అది మాత్రం మనకు వద్దండి. ఎందుకంటే ఇది సవాలుతో కూడుకున్న జీవితం అండి, శ్రమతో కూడుకున్న జీవితం. ప్రియులారా, ఏమనుకోకండి ఈ మాటలు చెప్తున్నాను. నీకు తోచిన విధముగా నీ పరిధిలో నువ్వు కూడా దేవుని యొక్క సువార్తను బోధించాలి. బోధించకపోతే కుదరదండి. బాధ్యత. ప్రభు అంటున్నాడు, మీరు నాకు సాక్షులై ఉండాలి. రెండవది, సువార్త ప్రచారాన్ని శ్రమతో వేదనతో జరుగుతుండగా మీ విచారణ గురువు మంచి కార్యాన్ని చేపట్టినప్పుడు దాన్ని ప్రోత్సహించు. బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులే పార్టీలుగా మారిపోయి, క్రైస్తవులే వర్గాలుగా మారిపోయి మంచి జరుగుతున్నా కానీ కావాలని చెడగొట్టే వాళ్ళు బయలుదేరారు. బాధాకరమైన విషయం నేను చూస్తున్నానండి కొన్ని చోట్ల. సువార్త ప్రచారం జరుగుతున్నప్పుడు ఇది మంచి జరుగుతుంది, ఎంతోమందికి ఉపయోగకరంగా, నేనేదైనా కానీ నాకు తోచినటువంటి సహాయాన్ని అందించాలి. ఒకళ్ళ గురించి మాట్లాడు, మీ విచారణ గురువులకే, మీకు తోచినటువంటి వారికి ప్రియులారా, మంచి కోసం, అనవసరమైన విషయాలకు అంటలేదండి, మంచి కోసం మనం చేసినప్పుడు ఆ సువార్త పరిచర్యలో మనం పాలుభాగస్థులం అవుతాం. ఆ దీవెనలు మనకు వస్తాయి, మన కుటుంబాలకు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి. పిల్లారా, ప్రభు అనేది అదే, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఏ విధంగా సాక్షులుగా ఉంటాం? వాక్యాన్ని బోధించలేకపోవచ్చు కొంతమంది, ఇతర చోటకి వెళ్ళి మనం వాక్యాన్ని అందించలేకపోవచ్చు. కానీ నేను ఆ అందించేటువంటి వారికి నా యొక్క సహకారాన్ని అందించవచ్చు కదా, నా తోడ్పాటును అందించవచ్చు కదా. మీతో నేను చాలాసార్లు చెప్పాను, మీరు వాక్యాన్ని బోధించలేకపోవచ్చు. దేవుడు మనకి యూట్యూబ్ అనేటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దీనిని 10 మంది, ఇంకా ఈ వాక్యం 10 మందికి అందాలంటే మీ చేతుల్లో ఉంది ప్రియులారా. ఏదో మీరు 100 లైకులు కొడితే, 100 మెసేజ్లు పెడితే నేను పొంగిపోతానని కాదండి. యూట్యూబ్ ఆల్గరిథంలో ఒక టెక్నిక్ ఉంటుందండి. ఏంటంటే ఎవరైతే ఏ వీడియోని ఎక్కువగా లైక్ కొడతారో లేకపోతే ఒక మెసేజ్ పెడతారో ఆ వాక్యాన్ని కానీ ఆ వీడియోని కానీ ఇంకా ఎక్కువ మందికి పంపిస్తుందంటండి. అది నేను నేర్చుకున్నటువంటిది. మరొక విషయాన్ని చెప్తున్నాను మీకు. నేను 2వ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దానిలో చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఫాదర్ ఏంటి మీరు చాలా అడ్వర్టైజ్మెంట్లు పెట్టారు? నేను పెట్టలేదండి. అది అస్సలు నేను నేను యాడ్ చేయలేదండి. అందులో అడ్వర్టైజ్మెంట్ నేను యాడ్ చేయలే. కానీ అదే వస్తుంది. దాన్ని ఎలా తీసేయాలో కూడా తెలియట్లేదు. దానికి మానిటైజేషన్ కూడా లేదండి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మోక్షారోహణమవుతూ మనందరి మీద ఒక బాధ్యతను ఉంచుతున్నాడు. ఏమిటి అంటే, నేను నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను, ఇక నుండి నా యొక్క సువార్తను బోధించాల్సింది మీరే. బోధిస్తే నా ఆత్మను మీకు ఇస్తాను, బోధిస్తాను సిద్ధంగా ఉంటే. నా ఆత్మ వరాలు మీకు ఇస్తానంటున్నాడు, శక్తిని ఇస్తానంటున్నాడు. అందుకు కావలసిన శక్తిని, వరాన్ని, దీవెనని మనకు ప్రసాదించమని ఆ క్రీస్తు ప్రభువుని భక్తితో విశ్వాసంతో తలల వంచి ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, సకల మానవాళి యొక్క రక్షణార్థమై మీరు ఈ లోకములో జన్మించి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించి సత్య సువార్తను బోధించి మా కొరకే మరణించి 3వ నాడు సజీవుడిగా లేచి 40 దినాల పాటు మా మధ్యలో ఉండి నీవు నిజంగా సజీవుడవు అని నిరూపించావు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు తండ్రి కుడి ప్రక్కన తిరిగి ఆసీనుడవుతున్న సమయంలో ఈ గొప్ప పండుగను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. స్వర్గానికి వెళుతూ నీ సత్య సువార్తను బోధించి ప్రకటించే బాధ్యతని నాకు మాకు అందరికీ అందిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఓ యేసురాజా, ప్రథమంగా నీ శిలువ మరణము ద్వారా ఉత్థానము ద్వారా తెచ్చినటువంటి రక్షణ నాకు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా, వందనాలు తండ్రి. మేము
నీ ఆత్మను పొందుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడి నీకు సాక్షులుగా బ్రతికేటువంటి శక్తిని మాకు దయచేయి ప్రభువా. కొన్నిసార్లు నీ సేవ చేయాలని ఉంటుందయ్యా, కానీ మేమే వెనకడుగు వేస్తున్నామయ్యా. మా శక్తి మాకు చాలట్లా. నీ ఆత్మవరాన్ని మాకు దయచేయి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా వేదనతో బాధతో వివిధ రకాలుగా అనారోగ్యం కారణంగా, కుటుంబంలో అప్పుల బాధల కారణంగా, శాంతి సమాధానం లేకపోవటం కారణంగా, పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి కారణంగా, ఇదిగో శాంతి లేకుండా సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని ఆశతో విశ్వాసముతో అడుగుతున్నారో మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా, వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా గుండె ఆపరేషన్ కొరకే ప్రార్థించమని అడిగినటువంటి కుటుంబాన్ని దీవించండి. ఆ యవ్వన ప్రాయంలో ఉన్న కుమారుని కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ మార్పిడి జరుగుతుంటే ఆ చిన్నారి బిడ్డను ప్రభు, పసిబిడ్డను మీరు దీవించండి నాయన. భార్య క్యాన్సర్తో బాధపడుతుంది, ప్రార్థన చేయమని అడిగినటువంటి ఆ భర్తను, భార్యను దీవించండి నాయన. కుటుంబంలో శాంతి లేదయ్యా, భార్యాభర్తల మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదు, మా కోసం ప్రార్థించండి అని అడిగినట్టు వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. కుమారుడికి ప్రభువా మతి స్థిమితం లేక తల్లిని కొడుతున్నాడయ్యా, ఆ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇటువంటి విన్నపాలతో ఎంతోమంది అడుగుతున్నారు తండ్రి. ఉద్యోగం కొరకై, చదువుల కొరకై, పరీక్షల కొరకై, గర్భఫలము కొరకే ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరూ నీకు సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.